హలో అండి. సో సి లాంగ్వేజ్ మొదటి పాఠానికి మీకు స్వాగతం. సో ముందుగా స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేసి ఆల్ ప్రోగ్రామ్స్ యాక్సెసరీస్లో నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తున్నాను. దాన్ని ఫుల్ స్క్రీన్ చేసుకొని ఎంటర్ ప్రెస్ చేసి ఇక్కడ హెడ్డింగ్ ప్లేస్ చేస్తున్నాను. ఆ హెడ్డింగే సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఈ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటో తెలుసుకునే ముందు ఫస్ట్ మనం లాంగ్వేజ్ అంటే ఏంటో తెలుసుకోవాలండి. సో వాట్ యు మీన్ బై లాంగ్వేజ్? లాంగ్వేజ్ అంటే ఏంటి? సో లాంగ్వేజ్ అనేది ఏంటంటే ఇట్స్ ఎ కమ్యూనికేషన్ మీడియం. కమ్యూనికేషన్ మీడియం. సో ఇప్పుడు మీరు ఇక్కడ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కోర్స్ కోసం జాయిన్ అయ్యారు. ఇప్పుడు నేను మీ క్లాస్ చెప్తున్నాను. సో నేను మీతో మాట్లాడగలుగుతున్నానంటే వీ హ్యావ్ ఏ కమ్యూనికేషన్ మీడియం. సో మ్యూచువల్గా మన ఇద్దరికీ వచ్చే లాంగ్వేజ్ తెలుగు. మీకు తెలుగు వచ్చు, నాకు తెలుగు వచ్చు. సో ఇక్కడేంటి కమ్యూనికేషన్ విషయానికి వస్తే ఈ కమ్యూనికేషన్ అనేది హ్యూమన్స్కి మధ్యలోన, హ్యూమన్స్కి యానిమల్స్కి మధ్యలోన, హ్యూమన్స్కి మెషిన్స్కి మధ్యలోన, ఇంకా మీరు తీసుకుంటే యానిమల్స్కి సంథింగ్ కమ్యూనికేషన్ ఉంటుంది. అంటే మనిషికి మధ్యలో కమ్యూనికేషన్ ఉంటుంది, మనుషులకి జంతువులకి మధ్యన కమ్యూనికేషన్ ఉంటుంది, అలాగే మనుషులకి మెషిన్స్కి మధ్య కూడా కమ్యూనికేషన్ ఉంటుంది. సో ఈ రెండు పక్కన పెట్టేస్తే ఫస్ట్ మనుషులకి మధ్యలో కమ్యూనికేషన్ విషయానికి వస్తే, సో మనిషికి మధ్యలో కమ్యూనికేషన్ జరగాలి అంటే ఖచ్చితంగా వీళ్ళిద్దరికీ తెలిసినటువంటి కామన్ లాంగ్వేజ్ ఒకటి ఉండాలి. సో ఇప్పుడు ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో నేను మీ అందరితో మీతో కమ్యూనికేట్ చేయగలుగుతున్నాను అంటే దానికి రీజన్ ఏంటంటే మీకు నాకు కామన్గా వచ్చిన లాంగ్వేజ్ తెలుగు. ఓకేనా? సో ఇక్కడ మనం మనిషికి కమ్యూనికేషన్ గురించి, మనుషులకి జంతువులకి మధ్య కమ్యూనికేషన్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. సో ప్రస్తుతానికి మనం మాట్లాడుకోవాల్సింది హ్యూమన్స్కి మెషిన్స్కి మధ్య గల కమ్యూనికేషన్ గురించి. సో హ్యూమన్స్కి మెషిన్స్కి మధ్యలో కమ్యూనికేషన్ పాసిబులా అంటే ఎస్ అనే చెప్పుకోవాలండి. సో కమ్యూనికేషన్ అనేది పాసిబుల్. ఎందుకంటే ఇప్పుడు మనం టీవీ యూజ్ చేస్తున్నాం. సో ఛానల్స్ గట్రా మారుస్తున్నాం అంటే టీవీ అనేది ఒక మెషిన్. అక్కడ టీవీలో మనం ఛానల్స్ రిమోట్ కంట్రోల్ ద్వారా మారుస్తున్నాం. అలాగే ఒక DVD ప్లేయర్ యూజ్ చేస్తున్నాం అనుకోండి, దాన్ని కూడా సేమ్ రిమోట్ కంట్రోల్ సహాయంతో మనం ఆపరేట్ చేయగలుగుతున్నాం. ఒక ఫ్యాన్ ఉందనుకోండి, రెగ్యులేటర్ సహాయంతో దాన్ని రెగ్యులేట్ చేయగలుగుతున్నాం. అలాగే స్విచ్ సహాయంతో దాన్ని ఆన్ చేయగలుగుతున్నాం, ఆఫ్ చేయగలుగుతున్నాం. అంటే అక్కడున్న మెషిన్కి మనకి మధ్యలో కమ్యూనికేషన్ ఉంది. ఫ్యాన్ ఎప్పుడు తిరగాలి అన్నది స్విచ్ డిసైడ్ చేస్తుంది. అంటే స్విచ్ డిసైడ్ చేయడం ఇన్ ద సెన్స్ ఫ్యాన్ ఎప్పుడు తిరగాలి అన్నది మనం డిసైడ్ చేస్తున్నాం త్రూ స్విచ్. సో ఫ్యాన్ ఎంత స్పీడ్లో తిరగాలన్నది మనం ఈ రెగ్యులేటర్ ఉపయోగించి డిసైడ్ చేస్తున్నాం. అంటే మనుషులకి మెషిన్లకి మధ్యలో కమ్యూనికేషన్ అనేది ఖచ్చితంగా ఏర్పడుతుంది. అయితే ఇక్కడ మనం మేజర్గా మాట్లాడుకోవాల్సింది హ్యూమన్స్కి అలాగే కంప్యూటర్స్కి మధ్యలో కమ్యూనికేషన్. కంప్యూటర్స్కి మధ్యలో కమ్యూనికేషన్ గురించి. అయితే హ్యూమన్స్కి అర్థమయ్యేది అంటే మనుషులకి అర్థమయ్యేవి ఏంటంటే క్యాపిటల్ ఏ నుంచి క్యాపిటల్ జెడ్ వరకు అర్థమవుతాయి, స్మాల్ ఏ నుంచి స్మాల్ జెడ్ వరకు ఉన్న ఆల్ఫాబెట్స్ అన్నీ అర్థమవుతాయి. అంటే సింపుల్గా ఆల్ఫాబెట్స్ అర్థమవుతాయి. 0 నుంచి 9 వాటి కాంబినేషన్స్ అర్థమవుతాయి. అలాగే ఎక్స్క్లమేషను, @ హ్యాషు, డాలర్, పర్సంటేజ్, క్యారెట్, యాంపర్సెంట్, యాస్ట్రిస్క్, లెఫ్ట్ ఫ్రాన్సిస్, రైట్ ఫ్రాన్సిస్, సో ఇలాంటి స్పెషల్ క్యారెక్టర్స్ కూడా అర్థమవుతాయండి ఎవరికి? మనుషులకి. అయితే మెషిన్ విషయానికి వస్తే అంటే పర్టికులర్లీ కంప్యూటర్స్ విషయానికి వస్తే కంప్యూటర్కి అర్థమయ్యేవి రెండు. ఒకటి 0, ఇంకొకటి 1. సో ఈ 0 అండ్ 1నే మనం ఏమంటామంటే బైనరీ డిజిట్స్ అంటాం. ఏమంటాం? బైనరీ డిజిట్స్. యాక్చువల్లీ 0, 9 ఏమంటామంటే డిజిట్స్ అంటారు. 0ని 9 ఏమంటారు? డిజిట్స్. సో 0ని 9ని మనం ఏమంటామంటే డిజిట్స్ అంటాం. ఇక్కడ 0ని 1ని మాత్రం బైనరీ డిజిట్స్ అని అంటాం. సో ఇక్కడ చిన్న కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంది మనకి కంప్యూటర్స్కి. ఎలా అంటే మనకు అర్థమయ్యేవి ఆల్ఫాబెట్స్,
ఈ ఆల్ఫాబెట్స్ అయితేనే ఆల్ఫాబెట్స్ అర్థమవుతాయి, 0 to 9 డిజిట్స్ వాటి కాంబినేషన్స్ అర్థమవుతాయి, అలాగే ఈ స్పెషల్ క్యారెక్టర్స్ మనకు అర్థమవుతాయి. కానీ మెషిన్కి అర్థమయ్యేది ఇద్దరు 0 or 1. 0, 1 మాత్రమే మనిషి కంప్యూటర్కి ఎందుకు అర్థమవుతాయి అంటే ఈ కంప్యూటర్స్ అన్నీ కూడా సర్క్యూట్స్తో డిజైన్ చేసి ఉంటాయండి. సో 0 అంటే దాని దృష్టిలో ఆఫ్ అని అర్థం, 1 అంటే దాని దృష్టిలో ఆన్ అని అర్థం. సో ఆఫ్ ఆను ఆ ఫార్మేట్లో మాత్రం డేటా స్టోర్ చేసుకుంటుంది, అంటే ఉన్నవన్నీ సర్క్యూట్స్ కాబట్టి. అయితే ఇప్పుడు హ్యూమన్స్కి కంప్యూటర్స్కి మధ్యలో కమ్యూనికేషన్ అనేది కంప్లీట్గా ఇంపాసిబుల్ అనుకోవాలి ఇప్పుడున్న పొజిషన్లో అయితే. ఎందుకు? మనకు అర్థమయ్యేది ఈ లాంగ్వేజ్, కంప్యూటర్స్కి అర్థమయ్యేది ఈ లాంగ్వేజ్. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు 2 persons ఉన్నారు. ఆ 2 persons ఫస్ట్ పర్సన్కి తెలుగు వచ్చు, ఆ సెకండ్ పర్సన్కి ఇంగ్లీష్ వచ్చు. సో వీరిద్దరికి మధ్యలో కమ్యూనికేషన్ ఏర్పడుతుందా? సో ఫస్ట్ పర్సన్కి ఏమో తెలుగు వచ్చు, ఇంగ్లీష్ వచ్చు అనుకుందాం. సెకండ్ పర్సన్కి ఏమో తెలుగు వచ్చు, ఒకరికి ఇంగ్లీష్ వచ్చు, ఒకరికి తెలుగు వచ్చు. మరి ఇద్దరికి మధ్యలో కమ్యూనికేషన్ ఏర్పడుతుందా? ఏర్పడదు. ఎందుకంటే తెలుగు తెలిసిన అతనికి ఇంగ్లీష్ అస్సలు రాదు, ఇంగ్లీష్ చేసిన అతనికి తెలుగు అసలు అర్థం కాదు. సో ఈ ఇద్దరు వ్యక్తుల మధ్యన కమ్యూనికేషన్ అనేది మనం ఏర్పాటు చేయడం కష్టం. అయితే ఇక్కడ ఇంకో పర్సన్ ఉన్నాడు, థర్డ్ పర్సన్. ఈ థర్డ్ పర్సన్కి ఏంటంటే ఈయనకి తెలుగు వచ్చు, తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా వచ్చు. తెలుగు వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, రెండు వచ్చండి. ఈ 2 లాంగ్వేజ్ని అనర్గళంగా మాట్లాడగలడు, రాయగలడు, మంచి దిట్ట తెలుగు ఇంగ్లీష్లో. అయితే ఇప్పుడు ఈ తెలుగు తెలిసిన వ్యక్తి ఇంగ్లీష్ తెలిసిన వ్యక్తితో మాట్లాడాలంటే ఈ మూడో వ్యక్తి హెల్ప్ చేయగలడు. ఎలా? ఈయనకి తెలుగు వచ్చు, ఈయనకి ఇంగ్లీష్ వచ్చు, ఈయనకి 2 వచ్చు. కాబట్టి ఈయన తెలుగులో చెప్పిన విషయాన్ని ఈయన విని అర్థం చేసుకొని దాన్ని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసి ఈయనకి చెప్తాడు. ఈయన ఇంగ్లీష్లో చెప్పినటువంటి మాటని ఈయన విని అర్థం చేసుకొని ఈయనకి తెలుగులో కన్వర్ట్ చేసి ఈయనకి తెలుగులో చెప్తాడు. అంటే ఈ పర్టికులర్ పర్సన్ని మనం ఏమంటామంటే ఇంటర్ప్రిటర్ అంటాం. ఏమంటాం? ఇంటర్ప్రిటర్. ఈ పర్టికులర్ థర్డ్ పర్సన్ మనం ఏమంటామంటే ఇంటర్ప్రిటర్ అంటామండి. అంటే ఇలాగే ఇక్కడ మనం ఏంటంటే హ్యూమన్కి కంప్యూటర్కి మధ్యలో కమ్యూనికేషన్ని దేన్ని ఉపయోగించి? ఇంటర్ప్రిటర్ని ఉపయోగించి కమ్యూనికేషన్ అనేది ఏర్పాటు చేస్తున్నాం అన్నమాట. సో ఈ ఇంటర్ప్రిటర్ అనేది ఏం చేస్తుందంటే మనకి మనుషులకు అర్థమయ్యేటటువంటి లాంగ్వేజ్ ఏవి ఆల్ఫాబెట్స్ కానీ, స్పెషల్ క్యారెక్టర్స్ కానీ, నెంబర్స్ కానీ వాటిని అర్థం చేసుకోగలుస్తుంది. కంప్యూటర్కి అర్థమయ్యే 0s and 1s కూడా అర్థం చేసుకోగలుస్తుంది. సో ఇక్కడ మనం చెప్పిన దాన్ని 0s and 1s కింద కన్వర్ట్ చేసి మెషిన్ ఇచ్చినటువంటి అవుట్పుట్, మరి మెషిన్ తీసుకోవడమే కాదు, ఇన్పుట్ని వచ్చిన అవుట్పుట్ని కూడా 0s and 1s రూపంలోనే ఇస్తుంది. కాబట్టి ఆ వచ్చినటువంటి అవుట్పుట్ ఏదైతే ఉందో అవుట్పుట్ని ఈ ఇంటర్ప్రిటర్ మళ్ళీ మనకు అర్థమయ్యే లాంగ్వేజ్ కింద కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో మన లాంగ్వేజ్ని కంప్యూటర్ లాంగ్వేజ్ కింద, కంప్యూటర్ లాంగ్వేజ్ని మన లాంగ్వేజ్ కింద కన్వర్ట్ చేసే పని ఎవరు చేస్తారంటే ఇంటర్ప్రిటర్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఇక్కడ చిన్న డౌట్ రావచ్చు. అయితే సార్ మనం ఉపయోగించే లాంగ్వేజ్ని కంప్యూటర్ ఉపయోగించే లాంగ్వేజ్ కింద ఎలా కన్వర్ట్ చేస్తుంది అంటే దానికి చిన్న ఎగ్జాంపుల్ చూడవచ్చు మీరు. ఇక్కడ క్యాపిటల్ ఏ అని ఇచ్చాం అనుకోండి మనం. ఈ క్యాపిటల్ ఏకి ఒక యాస్కీ కోడ్ ఉంటుంది, ASCII యాస్కీ కోడ్. యాస్కీ అంటే అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. సో అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. సో ఏకి ఒక కోడ్ ఉంటుంది, ఆ ఏకి ఉన్న కోడే 65. సో ఏ అనే క్యాపిటల్ ఏకి వాడు ఇచ్చినటువంటి యాస్కీ కోడ్ అంటే అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్, వాడిచ్చిన కోడ్ ఏంటంటే 65 అండి. అయితే సరే ఈ 65ని మరి కంప్యూటర్ ఎలా స్టోర్ చేసుకుంటుంది బైనరీ ఫార్మాట్లో అంటే దీనికి చిన్న థీసిస్ ఉంటుంది. దానికోసం నేను పెయింట్ ఓపెన్ చేస్తున్నాను. ఆల్ ప్రోగ్రామ్స్, యాక్సెసరీస్, పెయింట్. సో ఇక్కడ బ్రష్, ఓకే.
కంట్రోల్ ప్లస్. చూడండి ఇక్కడ మనం తీసుకుంటున్న నెంబర్ ఎంత అంటే 65 అండి, 65. సో ఇది డెసిమల్ సిస్టంలో ఉంది. దీన్ని బైనరీ సిస్టంలోకి మార్చారంటే మనం చిన్నప్పుడు చేసాం ఇలాంటి క్యాలిక్యులేషన్స్. 2 చేత 2 3s 6, 2 2s 4, రిమైండర్ ఎంత అంటే 1. అలాగే 2 16s 32, రిమైండర్ వచ్చి 0. 2 8s 16, అలాగే రిమైండర్ వచ్చి 0. 2 4s రిమైండర్ ఏమో 0. 2 2s రిమైండర్ వచ్చి 0. అండ్ ఫైనల్లీ 2 1s 2, రిమైండర్ వచ్చి 0. సో ఇప్పుడు ఏంటంటే మనం ఈ కింద నుంచి పై వరకు ఉన్నదా వచ్చిన కోడ్ అంతటిని కూడా మనం రాసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ కింద నుంచి పైకి, కింద నుంచి పైకి వచ్చింది ఏంటి 1, ఈ 1, నెక్స్ట్ 1 2 3 4 5, 5 zeros అండి. అంటే 1 0 2 3 4 5, 5 zeros. ఆ పైన ఇంకెంత ఉంది 1 ఉందండి, 1. సో ఇప్పుడు ఇది 1 0 0 0 0 0 1 అనేది 65 తాలూకా బైనరీ ఫార్మాట్. సో ఈ 65 అనే నెంబర్ని ఎలా స్టోర్ చేసుకుంటుందట 1 0 0 0 0 0 1. సో ఈ ఫార్మాట్లో కంప్యూటర్ అనేది తన మెమరీలో స్టోర్ చేసుకుంటుంది. అయితే ఇది కరెక్టా కాదా అన్న డౌట్ మీకు వచ్చిందనుకోండి, మళ్ళీ పెయింట్లోకి వస్తున్నాను. ఇది కరెక్టా కాదా అనేది వెరిఫై చేసుకోవాలనుకుంటే దానికి ఇంకో ప్రాసెస్ ఉంది. ఇప్పుడు ఇంటూ 1 ఇంటూ 1కి డబల్ చేస్తే 2 ఇంటూ 4, 2కి డబల్ చేస్తే 4 ఇంటూ 8 ఇంటూ 16 ఇంటూ 32 ఇంటూ 64. 1కి డబల్ 2, 2కి డబల్ 4, 4 డబల్ 8, 8 డబల్ 16, 16 డబల్ 32, 32 డబల్ 64. సో ఎనీథింగ్ ఇంటూ 0 ఈక్వల్స్ టు 0. అంటే 2 0s 0, 4 0s 0, 8 0s 16 0s 32 0, ఇవన్నీ 0 అయిపోతాయండి. ఏంటి ఇవన్నీ, ఇదంతా దీని రిజల్ట్ అంతా 0. 64 1s 64, 1 1s 1. సో 64 + 1 ఎంత అవుతుందంటే 65. మనకు కావాల్సిన ఆన్సర్ అదే. సో ఇది కరెక్టా కాదనేది వెరిఫికేషన్ ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. సో ఇలా ఇక్కడ ఏంటంటే ఏ అనే ఒక ఆల్ఫాబెట్ని మనం ఇచ్చినట్లయితే దాని యాస్కీ కోడ్ 65 కాబట్టి కంప్యూటరు తన మెమరీలో 1 0 0 0 0 0 1 అని ఈ ఫార్మాట్లో స్టోర్ చేసుకుంటుంది. సో ఇలా ఈ ఇంటర్ప్రిటర్ ఉపయోగించి మనుషులకు అర్థమయ్యే లాంగ్వేజ్ని కంప్యూటర్ లాంగ్వేజ్ కింద, కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్ని మనుషులకు అర్థమయ్యే లాంగ్వేజ్ కింద మార్చుకోవచ్చు. అయితే మాస్టర్ ఈ ఇంటర్ప్రిటర్ మాత్రమే ఈ పని చేస్తుందా, ఇంకేమైనా ఉన్నాయా అంటే ఇంటర్ప్రిటరే కాకుండా ఇంటర్ప్రిటర్తో పాటు కంపైలర్ అని కూడా ఉంది. ఏముంది కంపైలర్. ఈ కంపైలర్ కూడా చేసేది అదే పని. ఈ కంపైలర్ కూడా చేసేది ఏంటి సేమ్ పని. అంటే మెషిన్ అర్థం చేసుకునే లాంగ్వేజ్ని కంప్యూటర్ అర్థం చేసుకునే లాంగ్వేజ్ కింద, అదే మనుషులు అర్థం చేసుకునే లాంగ్వేజ్ని కంప్యూటర్ అర్థం చేసుకునే లాంగ్వేజ్ కింద, కంప్యూటర్ అర్థం చేసుకునే లాంగ్వేజ్ని మెషిన్ అర్థం చేసుకునే మనుషులు అర్థం చేసుకునే లాంగ్వేజ్ని మెషిన్ లాంగ్వేజ్ కింద, మెషిన్ అర్థం చేసుకునే లాంగ్వేజ్ని అలాగే మళ్ళీ మనుషులు అర్థం చేసుకునే లాంగ్వేజ్ కింద కన్వర్ట్ చేసే పని అనమాట కంపైలర్ కూడా చేస్తుంది. అయితే మాస్టర్ మరి కంపైలరు ఇంటర్ప్రిటరు చేసే పని ఒకటేనా, ఈ రెండుకి మధ్యలో వేరియేషన్ ఏమైనా ఉందా అంటే ఉంది. ఇక్కడ ఇంటర్ప్రిటర్ తీసుకుంటున్నాను, ఇంటర్ప్రిటర్ అలాగే కంపైలర్. సో ఇంటర్ప్రిటర్కి కంపైలర్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు ఇంటర్ప్రిటర్ తీసుకున్నాను అనుకోండి, ఒక 5 లైన్స్ ఉన్న ప్రోగ్రామ్ ఉంటాయి.
ఒక 5 లైన్స్ అనే ప్రోగ్రామ్ ఉంటే ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుందంటే లైన్ బై లైన్ కన్వర్ట్ చేస్తుంది ఒక్కొక్క లైన్ని. అంటే 5 లైన్స్ ఉన్న ప్రోగ్రామ్ ఒకటి తీసుకుంటే ఒక్కొక్క లైన్ని కన్వర్ట్ చేస్తుంది. ఏంటి కన్వర్ట్ చేయడం అంటే మనం ప్రోగ్రామ్ ఎలా రాస్తాం మనకు తెలిసిన లాంగ్వేజ్లో. అంటే సింపుల్గా చెప్పాలంటే మనం ఉపయోగించేది హై లెవెల్ లాంగ్వేజ్ అండి. అంటే మెషిన్స్ అంటే మనుషులు ఉపయోగించే లాంగ్వేజ్ ఏంటి హై లెవెల్ లాంగ్వేజ్. కంప్యూటర్ ఉపయోగించే లాంగ్వేజ్ని మనం లో లెవెల్ లాంగ్వేజ్ అంటాం, జీరోస్ అండ్ వన్స్ని. సో హ్యూమన్ బీయింగ్స్ మనుషులు మనం ఉపయోగించేది ఏంటి హై లెవెల్ లాంగ్వేజ్, కంప్యూటర్ ఉపయోగించేది ఏంటి లో లెవెల్ లాంగ్వేజ్. సో ఇక్కడ మనం హై లెవెల్ లాంగ్వేజ్లో రాసిన ప్రోగ్రామ్ని లో లెవెల్ లాంగ్వేజ్ మెషిన్ లాంగ్వేజ్లోకి 5 లైన్లు ఉన్న ప్రోగ్రామ్ రాస్తే ఒక్కొక్క లైన్ని కన్వర్ట్ చేస్తుంది ఎవరు ఇంటర్ప్రిటర్. అదే కంపైలర్ విషయానికి వస్తే ఈ మొత్తం ప్రోగ్రామ్ని మొత్తాన్ని ఒకేసారి కన్వర్ట్ చేస్తుందండి మంచిగా. అంటే అన్ని లైన్స్ని ఒకేసారి కన్వర్ట్ చేస్తుంది కంపైలర్. అండ్ మోర్ ఓవర్ అంటే ఇంటర్ప్రిటర్కి కంపైలర్కి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఇది లైన్ బై లైన్ అలా ఒక్కొక్క లైన్ని కన్వర్ట్ చేస్తే ఇది మొత్తం ఒకేసారి ప్రోగ్రామ్ మొత్తాన్ని ఒకేసారి కన్వర్ట్ చేసేస్తుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ థర్డ్ లైన్లో ఒక ఎర్రర్ ఉందనుకుందాం. ఏముంది ఒక ఎర్రర్. థర్డ్ లైన్లో ఎర్రర్ ఉంటే ఇక్కడతో ఈ కన్వర్టింగ్ అనేది ఆగిపోద్ది అనమాట. నెక్స్ట్ లైన్కి మరి కన్వర్షన్ వెళ్ళదు, ఇక్కడ మరి వెళ్ళదు కన్వర్షన్. ఈ 3 లైన్లతో ఆగిపోద్ది. కానీ కంపైలర్లో అలా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ 3వ లైన్లోనే ఎర్రర్ ఉందనుకుందాం. ఎర్రర్ ఉన్నా సరే నెక్స్ట్ లైను 4th లైను 5th లైన్ కూడా కంపైల్ చేస్తుంది, అంటే కన్వర్ట్ చేస్తుంది. అలాగే పలానా థర్డ్ లైన్లో ఎర్రర్ ఉందని చెప్పేసి మనకి ఇంటిమేషన్ కూడా ఇస్తుందండి. ఓకేనా. సో ఇంటర్ప్రిటరు కంపైలర్లో ఏది బెస్ట్ అంటే మనం కంపైలరే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు మొత్తం ప్రోగ్రామ్ అంతటిని ఒకేసారి కన్వర్ట్ చేస్తుంది కాబట్టి టైం అనేది తక్కువ తీసుకుంటుంది. లైన్ బై లైన్ కన్వర్ట్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది, కానీ మొత్తం ప్రోగ్రామ్ అంతటిని కన్వర్ట్ చేయడానికి మనకు తక్కువ టైం పడుతుంది. నెక్స్ట్ ఎక్కడైనా మిస్టేక్ వస్తే అక్కడితో ఆగిపోతుంది, ఇక్కడ మిస్టేక్ వస్తే కంటిన్యూ అవుతుంది. అలాగే పలానా లైన్లో మిస్టేక్ ఉందన్న మెసేజ్ని కూడా మనకి చూపిస్తుంది. ఇది ఇంటర్ప్రిటరు కంపైలర్. సో వాటి మధ్యన డిఫరెన్స్. ఓకేనా. సో ఇప్పటి వరకల్లా మనం మాట్లాడుకున్నది ఏమైనా ఉందా అంటే లాంగ్వేజ్ అంటే ఏంటి, లాంగ్వేజ్ అంటే ఏంటి, కమ్యూనికేషన్ మీడియం. ఈ కమ్యూనికేషన్ అనేది ఎవరెవరి మధ్యలో ఉంటుంది, మనుషులకి మనుషులకి, మనుషులకి జంతువులకి, మనుషులకి మెషిన్లకి, అంటే ఇంకా కూడా ఉంటుంది యానిమల్స్కి జంతువులకి మధ్యలో కమ్యూనికేషన్ ఉంటుంది. క్రిమికీటకాలు కూడా కమ్యూనికేట్ చేసుకుంటాయి, ఇప్పుడు చీమలు కూడా కమ్యూనికేట్ చేసుకుంటాయి. అదంతా మనకు అనవసరం ప్రస్తుతానికి. సో మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది మనుషులకి హ్యూమన్స్కి మెషిన్స్కి మధ్యలో కమ్యూనికేషన్ గురించి. అందులో మెషిన్లతో కమ్యూనికేట్ చేస్తాం త్రూ ఎలాగా రిమోట్ కంట్రోల్తో, టీవీ కానీ డివిడి ప్లేయర్ కానీ ఫ్యాన్ కానీ. సో అలాగే మనుషులకి కమ్యూనికేషను కంప్యూటర్స్తో జరగాలి అంటే కనుక మనుషులకు వచ్చేది ఇవి, కంప్యూటర్ తెలిసినవి ఇవి. సో కమ్యూనికేషన్ అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. కానీ ఎలా అయితే తెలుగు తెలిసిన వాడు ఇంగ్లీష్ తెలిసిన వాడితో మాట్లాడాలంటే తెలుగు ఇంగ్లీష్ రెండు తెలిసిన వాడిని హెల్ప్ తీసుకొని మాట్లాడుతున్నామో, ఇక్కడ కూడా హ్యూమన్స్ కంప్యూటర్స్తో కమ్యూనికేట్ చేయాలంటే ఈ ఇంటర్ప్రెటర్ ఉపయోగించి కమ్యూనికేట్ చేస్తున్నాం. సో ఎలా కమ్యూనికేట్ చేస్తాయి కంప్యూటర్స్? ఇప్పుడు మనం ఏ అనే పదం ఇస్తే, ఏ అనే ఒక అక్షరాన్ని ఇస్తే కంప్యూటర్స్ ఎలా స్టోర్ చేసుకుంటాయంటే ఏకి ఉండే యాస్కీ కోడ్. యాస్కీ అంటే అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. దానికి ఉన్నటువంటి కోడ్ 65. ఈ 65ని 100001 కింద ఎలా స్టోర్ చేసుకుంటుందో మనం పెయింట్లో చూపించాను మీకు ఒకసారి. అలాగే కంపైలరు ఇంటర్ప్రెటర్ కంపైలర్ రెండు ఉంటాయి. సో ఇంటర్ప్రెటర్ ఏం చేస్తుంది, కంపైలర్ ఏం చేస్తుంది అనేది తెలుసుకున్నాం అనమాట. సో ఇది ఫస్ట్ ద బేసిక్ క్లాస్. ఓకేనా. అయితే ఎప్పుడోక మనం డిస్కస్ చేస్తుంది కేవలం లాంగ్వేజ్ గురించి. మరి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, అసలు ప్రోగ్రామింగ్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. అసలు ప్రోగ్రామింగ్ అసలు ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? దానికన్నా ముందు ప్రోగ్రామ్ అంటే ఏంటి? ప్రోగ్రామ్ అంటే ఏంటంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అండి. సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. అందరికీ తెలిసిన విషయమే, కంప్యూటర్ అనేది ఒక మెషిన్. ఏ మెషిను కూడా తనంతట తానుగా ఆలోచించి డెసిషన్స్ తీసుకోలేదు.
సో ఇప్పుడు రోబోస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద డిజైన్ చేయబడుతున్నాయి. సో ఆర్టిఫిషియల్ అంటే కృత్రిమమైన అర్థం అనమాట. సో కృత్రిమమైన ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇప్పుడు రోబోస్ డిజైన్ చేస్తున్నారు కానీ వచ్చి కేవలం చిన్న చిన్న పనులకు మాత్రం ఉపయోగిస్తున్నారు. అంటే మనిషిలాగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆలోచించే మెషిన్ తయారు చేయడం అనేది చాలా కష్టం. ఇంపాసిబుల్ అని చెప్పలేం, కానీ చాలా కష్టం. అయితే ప్రస్తుతానికి ఇదంతా పక్కన పెట్టేస్తే కంప్యూటర్ అనేది ఒక మెషిన్. మెషిన్ అంటే ఏంటి? మనం మన పనిని సులభతరం చేసుకోవడానికి ఉపయోగించేది. మెషిన్కి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలండి. ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ మెషిన్ పనిచేస్తుంది తప్ప తనంతా తానుగా పనిచేయదు. ఫ్యానే ఉంది, ఓ మెషిన్ అనుకుందాం. ఫ్యాన్ తనంతా తనకి తిరిగి వస్తుంది ఏంటి? తిరగదు. మనం వెళ్ళి స్విచ్ ఆన్ చేస్తేనే తిరుగుతుంది. టీవీ ఆన్ చేసి మనకు నచ్చిన ఛానల్ మనం చూడాలనుకుంటే టీవీ ఆన్ చేయాలి, రిమోట్ తీసుకొని మనకు నచ్చిన ఛానల్ మనం ప్లేస్ చేసుకోవాలి, ట్యూన్ చేసుకోవాలి. అలాగే కంప్యూటర్ కూడా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. అలా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ని కలిపితే ఒక ప్రోగ్రామ్ అంటారు. అయితే మాస్టర్ మరి ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ కలిపితే ఒక ప్రోగ్రామ్? 1, 2, 3, 4, 10, 100 ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ని కలిపితే ఒక ప్రోగ్రామ్ అనొచ్చు. ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ కలిపితే ఒక ప్రోగ్రామ్ అంటే ఒక పర్టికులర్ పని చేయడానికి, ఒక టాస్క్ ఫినిష్ చేయడానికి మనం కంప్యూటర్కి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్నే ప్రోగ్రామ్ అంటాం. సో ప్రోగ్రామ్ మీన్స్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ టు ఫినిష్ ఏ స్పెసిఫిక్ టాస్క్. ఒక పర్టికులర్ పని చేయడానికి, కంప్లీట్ చేయడానికి మనం కంప్యూటర్కి ఇచ్చేదే ఒక ప్రోగ్రామ్. ఇలా ఇన్స్ట్రక్షన్స్ని ప్రోగ్రామ్స్ని రాసే ప్రాసెసే ప్రోగ్రామింగ్. ఆ రాసే వాళ్ళే ప్రోగ్రామర్స్. సో అలా రాసేవాళ్ళే ప్రోగ్రామర్స్. వీళ్ళని మనం ఏమంటామంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటాం. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ప్రోగ్రామర్స్. ఓకేనా? ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే. సో సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకేనా? సో ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే పూర్తి డిస్క్రిప్షన్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగచ్చు.